హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇవాళ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీ అండి, అండ్ ఒక యూనిక్ కాంబినేషన్. మా ఇంట్లో అయితే చాలా చాలా ఇష్టపడతారు. మీరు ఈ కాంబినేషన్ను ఎప్పుడైనా తినుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. దీనికోసము మనము ఒక ఫుల్ కొబ్బరికాయని ముక్కలుగా చేసుకొని గ్రైండర్లో పచ్చిమిర్చి అల్లంతో సహా వేసి మంచిగా గ్రైండ్ చేసి దాన్ని పాలు తీసి పెట్టేసుకోవాలండి. దీంట్లో తగినంత ఉప్పు వేసి మంచిగా కలిపేసుకొని దీన్ని తాలింపు పెట్టేసుకోవడమే. కొబ్బరి చారు చాలా ఈజీ. 1 టీ స్పూన్ అంతా కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటున్నాను. 4 ఎండుమిరపకాయలు వేసానండి. ఇది మంచిగా వేగిన తర్వాత మనం ఏదైతే పాలు తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరివి, దాంట్లో వేసి కలిపేసుకోవడమే. కొబ్బరి చారు రెడీ. తాలింపులోనే వేసుకోవచ్చు మీరు కొత్తిమీర, లేకపోతే డైరెక్ట్ రసంలో అయినా వేసుకోవచ్చు అనమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఒట్టిగా తాగేయచ్చు, అంత బాగుంటుంది. ఇంకా పప్పుతో కలుపుకుంటే అయితే సూపర్ ఉంటుంది. దీనికోసం గోలించిన పప్పు చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు మనం పప్పు చేసుకుందాము. దానికోసము ఒక 1.5 కప్ అంతా కందిపప్పు తీసుకుంటున్నాను. దాన్ని మంచిగా కడిగేసుకొని ఒక అరగంట నానబెట్టుకుంటున్నానండి. అలాగే 2.5 కప్స్ వాటర్ వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ ఇచ్చుకుందాము. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. కొంచెం చక్కగా గట్టిగా ఉండాలండి పప్పు. దీనికి గోలించిన పప్పుకి ఇదిగోండి ఇలాగా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. నీళ్ళుగా ఉండకూడదు. చాలా బాగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని మనము తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసము నేను పల్లి నూనె ఒక 4 టేబుల్ స్పూన్లు, నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి. 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు, నువ్వులు, కొంచెం ఇంగువ, అలాగే ఒక 7 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా వేయించాలండి. గోలిచిన పప్పులో తాలింపు ఎంత బాగా వేయితే మీకు అంత బాగా టేస్ట్ వస్తుంది. ఓకే, ఇది వేగిన తర్వాత దీంట్లో మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం అల్లము, వెల్లుల్లి, ఇంకా పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా దూరగా మంచిగా క్రిస్పీగా బ్రౌన్ అయ్యేటట్టు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నేను ఇలా చాప్ చేసి వేసుకుంటున్నానండి. దాంట్లోనే కొంచెం తగినంత ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేగేటట్టు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. మరి ఎక్కువ వేయించకండి ఉల్లిపాయని, కొంచెం క్రంచీగా ఉంటేనే ఉల్లిపాయ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇదిగోండి ఇలా వేగిపోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు అంతా వేసుకొని ఇప్పుడు మంచిగా పప్పుని గోలించాలండి. అదే గోలించిన పప్పు బేసికల్లీ. ఇప్పుడు దీన్ని మంచిగా కలపండి. కొంచెం లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా గోలించాలి. పప్పు ఎంత వేగితే అంత బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ తాలింపుది అంతా కూడా దీంట్లో బాగా కలిసిపోయి మంచిగా వేగాలి. నిజం చెప్తున్నానండి, మస్ట్ ట్రై రెసిపీ ఇది. ఒక్కసారి మీరు చేసుకొని చూసారంటే, ఇది యాక్చువల్లీ ఇలా పప్పు ఒట్టిగా నెయ్యి వేసుకొని తినేస్తేనా బాగుంటుంది. ఇంకా కొబ్బరి చారు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీని మీద కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మనము సర్వ్ చేసేసుకోవడమేనండి. మంచిగా వేడి వేడి అన్నంలో కాస్త ఈ పప్పు కలుపుకొని నెయ్యి వేసుకొని దాని మీద కొబ్బరి చారు వేసుకొని కలుపుకొని తింటేనండి ఆహా అదిరిపోతుందండి. మస్ట్ ట్రై రెసిపీ. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.